भारत माता की जय। भारत माता की भारत माता की मन्यम विरुडु तेलुगु जाति युग पुरुषुडु तेलुगु वीर लेवरारा दीक्षभूनि सागरा स्वतंत्र संग्राम वालो यावत भारतावनी के स्फूर्तिदायकंगा निलिचिन मना नायकुडु अल्लूरी सीताराम राजु पुट्टिन ई नेल मीद मनमंदरम कलुसुकोवडम मन अदृष्टम। इस ऐतिहासिक कार्यक्रम में हमारे साथ उपस्थित आंध्र प्रदेश के गवर्नर श्री विष्णुभूषण हरिचंदन जी, मुख्यमंत्री श्री जगन मोहन रेड्डी जी, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगीगण, मंच पर उपस्थित अन्य सभी महानुभाव और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आप सभी को नमस्कारम। ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గవర్నర్ గారు అయినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, కేంద్రీయ మంత్రి మండలిలో సహచరులైనటువంటి సహచరులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నా ప్రియతమ సోదరీమణులందరికీ నా నమస్కారాలు। यहाँ पैंडल में जितने लोग दिखते हैं उससे अनेक गुना बाहर है, उन सबको भी नमस्कार। ఈ సభాస్థలిలో ఉన్నటువంటి వారి కంటే రెండింతల మంది ఈ సభాస్థలి బయట ఉన్నటువంటి సందర్భంలో సభాస్థలిలో ఉన్నటువంటి వారికి, వెలుపల ఉన్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। आंध्र प्रदेश की ये महान धरती, यहां की बलिदानी परंपरा, यहां की आदिवासी वीर गाथाएं हम सभी को प्रेरणा से भर देती हैं। जिस धरती की विरासत इतनी महान हो, मैं आज उस धरती को नमन करके अपने आप को भाग्यशाली मानता हूं। ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, ఒక వీరభూమి। ఇక్కడ బలిదానానికి సంబంధించినటువంటి పరంపర ఏదైతే ఇక్కడ కొనసాగుతూ ఉంటుందో, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరీమణుల యొక్క వీర గాథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రేరణాదాయకం అని చెప్పి నేను భావిస్తూ, మరి అటువంటి ఈ పుణ్యభూమిపై నేను రావడం అన్నది ఇది నా అదృష్టంగా భావిస్తూ ఈ పుణ్యభూమికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను। आज एक और देश आजादी के 75 साल का अमृत महोत्सव मना रहा है, तो साथ ही अल्लूरी सीताराम राजू गारू की 125वीं जयंती का अवसर भी है। संयोग से इसी समय देश की आजादी के लिए हुई रंपा क्रांति के 100 साल भी पूरे हो रहे हैं। ఈ సంవత్సరం మన దేశానికి సంబంధించినంత వరకు 75వ స్వాతంత్ర సంవత్సరాన్ని మనం నిర్వహించుకుంటున్నాం। దానికి తోడు ఇవాళ మన గొప్ప మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతోత్సవాన్ని కూడా మనం నిర్వహించుకుంటున్నాం।
దానితో పాటుగా మనందరికీ గుర్తుందో లేదో కానీ రంప ఆందోళనాన్ని ప్రారంభించి నేటికి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా కలుపుకుని మనం ఇక్కడ నిర్వహించుకోవడం అనేది మనం గొప్ప అదృష్టంగా భావించాలి. मैं इस ऐतिहासिक अवसर पर मन्यम वीरुडु अल्लूरी सीताराम राजू के चरणों में नमन करते हुए पूरे देश की तरफ से उन्हें आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूं. आज उनके परिजन भी हमें आशीर्वाद देने के लिए आए. ये हमारा सौभाग्य है कि उस महान परंपरा के परिवार के चरण रज लेने का हम सबको सौभाग्य मिला है. ఈనాడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి నేను శిరస్సు వంచి వారి చరణాలకి నేను నమస్సుమాంజలి అర్పించడం మాత్రమే కాకుండా యావత్ భారతదేశ తరఫున నేను మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి గౌరవ సూచకంగా వారి పాదాలకి పాదాభివందనం చేస్తూ అదే విధంగా వారి కుటుంబ సభ్యులతో పాటు ఈనాడు ఈ వేదికని పంచుకోవడం అన్నది ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. मैं आंध्र की इस धरती की महान आदिवासी परंपरा को, इस परंपरा से जन्मे सभी महान क्रांतिकारियों और बलिदानियों को भी आदरपूर्वक नमन करता हूं. ఆంధ్ర రాష్ట్రంలో జన్మించినటువంటి ఆదివాసీ వీరులందరికీ కూడా ఇవాళ నేను హృదయపూర్వక శ్రద్ధాంజలిని ఘటిస్తూ అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జన్మించినటువంటి వీరులందరూ కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్పంచుకున్నటువంటి వీరులందరికీ కూడా మరి ఆందోళనకారులందరికీ కూడా ఇవాళ గౌరవ సూచకంగా నా నమస్సుమాంజలిని అర్పిస్తున్నాను. साथियों, अल्लूरी सीताराम राजू गारू की 125वीं जन्म जयंती और रंपा क्रांति की 100वीं वर्षगांठ को पूरे वर्ष सेलिब्रेट किया जाएगा. అల్లూరి సీతారామరాజు గారి 125 జయంతోత్సవం ఏదైతే ఉందో అది అదే విధంగా 100 సంవత్సరాలు నిండినటువంటి రంప ఆందోళన ఏదైతే ఉందో దాన్ని కూడా కలుపుని ఈ సంవత్సర కాలం పాటు కూడా మనం దీన్ని పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి. पंडरंगी में उनके जन्मस्थान का जीर्णोद्धार, चित्तापल्ली थाने का जीर्णोद्धार, मोगल्लू में अल्लूरी ध्यान मंदिर का निर्माण, ये कार्य हमारी अमृत भावना के प्रतीक है. పాండ్రంగిలో వారి జన్మించినటువంటి స్థానం కాబట్టి అక్కడ జీవనోద్ధరణ చేయటం, అదే విధంగా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే మనం మన్యం వీరుడు ధైర్యంగా ఆంగ్లేయులకి మరి వారికి ఎదురుగా ఒడ్డి నిలబడ్డారో ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్, అదే విధంగా మొగళ్ళులో వారికి సంబంధించినటువంటి ఒక ధ్యాన మందిరం, దానికి తోడు మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ అమృత్ మహోత్సవ్లో ఒక భాగంగా వీటినన్నిటినీ జీవనోద్ధారణ చేస్తూ జాతికి అంకితం చేస్తాము. मैं इन सभी प्रयासों के लिए और इस वार्षिक उत्सव के लिए आप सभी को हार्दिक बधाई देता हूं. विशेष रूप से मैं उन सभी साथियों का अभिनंदन करता हूं जो हमारे महान गौरव को जन जन तक पहुंचाने के लिए कार्य कर रहे हैं. ఈ ప్రాంతంలో మరి అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలని కూడా జీవనోద్ధరణ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయాస కావచ్చు, అదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సహాయకులు ఎవరైతే ఉన్నారో, నా తోటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వారు చేసినటువంటి విశేష ప్రయత్నం కావచ్చు, వాటినన్నిటినీ కూడా నేను అభినందిస్తున్నాను. आजादी के अमृत महोत्सव में हम सभी ने संकल्प लिया है कि देश अपने स्वाधीनता संग्राम के इतिहास और उसकी प्रेरणाओं से परिचित हो. आज का ये कार्यक्रम उसका भी प्रतिबिंब है.
స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించి గడిచినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా మనం ఏ విధంగా స్వాతంత్రాన్ని మనం సాధించుకున్నామో ఆ విశేష సంఘటనలన్నింటినీ కూడా ప్రజలకి చేరువ చేయాలి, వారికి తెలియచేయాలి అనేటువంటి మా ప్రయాసలో భాగంగా మేము ఆ కార్యక్రమాన్ని ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారితో ప్రారంభించడం అనేది ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. साथियों, आजादी का संग्राम केवल कुछ वर्षों का, कुछ इलाकों का या कुछ लोगों का इतिहास सिर्फ नहीं है. ये इतिहास भारत के कोने कोने और कण कण के त्याग, तप और बलिदानों का इतिहास है. మన స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉన్నదో అది కేవలం కొన్ని ప్రాంతాలకి, కొంతమంది మహానుభావులకి మాత్రమే పరిమితమయ్యేటువంటి ఆందోళన కాదు. ఇది మన భారతదేశ చరిత్ర అనేటువంటి విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి. దీనికి తోటి ఎందరో మహానుభావులు వారి జీవితాన్ని బలిదానం చేస్తూ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూ వారి జీవితాన్ని అర్పించినటువంటి సందర్భంలో అది వారందరి చరిత్ర అనేటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. हमारे स्वतंत्रता आंदोलन का इतिहास हमारी विविधता की शक्ति का, हमारी सांस्कृतिक शक्ति का, एक राष्ट्र के रूप में हमारी एकजुटता का प्रतीक है. మన ఈ స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉన్నదో అది మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందనే విషయం మనం గ్రహించాలి. దానికితో పాటు ఈ వైవిధ్యంలో ఉన్నటువంటి మన సంస్కృతి ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ప్రతిబింబిస్తుంది అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. మరి దానితో పాటుగా ఇది కేవలం ఒక భారతదేశం కాదు, మనం అందరం ఒకటే అనేటువంటి భావాన్ని ప్రకటించే దిశగా ఈ ఉద్యమం జరిగిందనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. अल्लूरी सीताराम राजू गारू भारत की सांस्कृतिक और आदिवासी पहचान, भारत के शौर्य, भारत के आदर्शों और मूल्यों के प्रतीक है. అల్లూరి సీతారామరాజు గారు మరి మన దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మన ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వారి శౌర్యానికి, వారి ధైర్యానికి ప్రతీక అని చెప్పి మనం గుర్తించాలి. అదేవిధంగా ఆదివాసీలకి సంబంధించినటువంటి సంస్కృతికి ప్రతిబింబం అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. అది మాత్రమే కాకుండా భారతదేశం ఏదైతే వైవిధ్యంలో ఏకత్వానికి నిలబడుతుందో దానికి ప్రతీక అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి. सीताराम राजू गारू एक भारत श्रेष्ठ भारत की उस विचारधारा के प्रतीक हैं जो हजारों साल से इस देश को एक सूत्र में जोड़ती आई है. ఒకే భారతదేశం, శ్రేష్ఠ భారతదేశం అనేటువంటి నినాదం మాత్రమే కాకుండా ఆ విశ్వాసానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఈ ఒకే దేశం, ఒకే భావన అనేటువంటి ఈ భావన ఏదైతే ఉన్నదో అది కేవలం నిన్న మొన్నటిది కాకుండా అనాదిగా మన దేశ చరిత్రలో, మన దేశ సాంస్కృతిక చింతనలో ఉన్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. सीताराम राजू गारू के जन्म से लेकर उनके बलिदान तक उनकी जीवन यात्रा हम सभी के लिए प्रेरणा है. उन्होंने अपना जीवन आदिवासी समाज के अधिकारों के लिए, उनके सुख दुख के लिए और देश की आजादी के लिए अर्पित कर दिया. సీతారామరాజు గారి జననం దగ్గర నుంచి వారి జీవన ప్రస్థానం ఏదైతే ఉందో అంటే వారి బలిదానం కావచ్చు, అదే విధంగా వారి జీవన యాత్ర ఏదైతే ఏ విధంగా వారు కొనసాగించారో అది మనందరికీ స్ఫూర్తిదాయకం అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి వారి అధికారాల కోసం వారు తమ జీవితాన్ని, అది మాత్రమే కాకుండా వారి యొక్క సుఖ దుఃఖాలని గుర్తించి వారి కోసం పోరాడి వారి కోసం నిలబడినటువంటి మన్యం వీరుడిగా మనం గుర్తించాలి. सीताराम राजू गारू ने जब क्रांति का बिगुल फूका था तो उनका जय घोष था मनदे राज्यम,
मनदे राज्यम यानी हमारा राज्य वंदे मातरम की भावना से ओतप्रोत एक राष्ट्र के रूप में हमारे प्रयासों का ये बहुत बड़ा उदाहरण है। అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడైతే విద్రోహాన్ని వారు ప్రారంభించారో వారి యొక్క నినాదం మనదే రాజ్యం అనేటువంటి నినాదంతో వారు ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వారు చేశారు. వందే మాత్రం అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో దానికి ఏ మాత్రం కూడా మనదే రాజ్యం అనేటువంటి ఈ భావన తక్కువ కాదు, దానితో సరితూగే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గమనించాలి. भारत के आध्यात्म ने सीताराम राजू गारू को करुणा और सत्य का बोध दिया। आदिवासी समाज के लिए समभाव और ममभाव दिया, त्याग और साहस दिया। మన భారత హైందవ చింతనలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉన్నదో అది మన అల్లూరి సీతారామరాజు గారిలో ఆ ఉద్యమం పటిమ కావచ్చు, అదే విధంగా అందరి పట్ల ఉండేటువంటి ఆ సాదర మమకారం భావన కావచ్చు, అవన్నీ కూడా మన పూర్వీకుల యొక్క హైందవ చింతన నింపింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. सीताराम राजू गारू ने जब विदेशी हुकूमत के अत्याचारों के खिलाफ जंग शुरू की थी तब उनकी उम्र केवल 24-25 साल थी। 27 साल की छोटी उम्र में वो इस भारत माता के लिए शहीद हो गए। అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడుగా ముందుకు వచ్చి ఆంగ్లేయులతో పోరాటాన్ని ప్రారంభించినప్పుడు వారికి అతి పిన్న వయసు కేవలం 24-25 సంవత్సరాలు మాత్రమే. వారు మరణించింది వారికి 27 సంవత్సరాలు వచ్చిన వెనువెంటనే వారు మరణించారు. అతి పిన్న వయసులో వారు దేశం కోసం బలిదానం చేశారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. रंपा क्रांति में भाग लेने वाले भी कितने ही नौजवानों ने ऐसी ही आयु में देश की आजादी के लिए लड़ाई लड़ी। स्वाधीनता संग्राम के युवा वीर वीरांगनाएं आज अमृत काल में हमारे देश के लिए ऊर्जा और प्रेरणा के स्रोत है। అల్లూరి సీతారామరాజు గారితో రంప ఆందోళనలో పాలుపంచుకున్నటువంటి ఎందరో యువకులు వారి జీవితాలని త్యాగం చేశారు. మరి త్యాగం చేసినటువంటి బలిదానం ఇచ్చినటువంటి ఆ త్యాగవీరులందరూ కూడా ఇవాళ మనకి స్ఫూర్తి ప్రదాతలు అనేటువంటి విషయం మనం గమనించాలి. కనుక అటువంటి యువకులు అటువంటి నాయకులు మహనీయులు ఎవరైతే ఉన్నారో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారందరూ కూడా మనకి ప్రేరణాదాయకులే. स्वतंत्रता आंदोलन में देश की आजादी के लिए युवाओं ने आगे आकर नेतृत्व किया था। आज नए भारत के सपने को पूरा करने के लिए आज के युवाओं को आगे आने का ये सबसे उत्तम अवसर है। ఆనాడు ఆంగ్లేయుల్ని ఎదురొడ్డి ఎందరో యువకులు ముందుకు వచ్చి స్వాతంత్ర సంగ్రామంలో పాల్పంచుకోవటం జరిగింది. అదే విధంగా ఇవాళ మన భారతదేశం ఒక నవ అధ్యయనంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో నేడు కూడా ఎందరో యువకులు ముందుకు వచ్చి దేశానికి సేవ చేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. आज देश में नए अवसर हैं, नए नए आयाम खुल रहे हैं, नई सोच है, नई संभावनाएं जन्म ले रही है। इन संभावनाओं को साकार करने के लिए बड़ी संख्या में हमारे युवा ही इन जिम्मेदारियों को अपने कंधों पर उठा करके देश को आगे बढ़ा रहे हैं। ఇవాళ దేశంలో మన ముందు
చాలా అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సందర్భంలో అదేవిధంగా ఈ అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళడం మాత్రమే కాకుండా దేశాన్ని సైతం ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి సందర్భంలో యువకులు ముందుకు వచ్చి ఏవైతే ఈ కొత్త అవకాశాలు మన ముందున్నాయో వాటన్నిటినీ కూడా అందిపుచ్చుకుంటూ మన దేశ అభివృద్ధిలో వారు దోహదపడాలని చెప్పి ప్రార్థిస్తున్నాను.